చూడండి, మన దగ్గర ఉన్న బైక్ చెడిపోయింది అనుకోండి, ఆ బైక్ని ఒక బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకు తీసుకెళ్తాం అంటే ఆ మనిషి, ఆ యొక్క మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ని బాగు చేయగలడని. మన ఇంట్లో ఉన్న ఒక ఫ్యాన్ కానీ ఒక ఎలక్ట్రికల్ వస్తువు కానీ అది పాడైపోయింది అనుకోండి, ఎలక్ట్రీషియన్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకు తీసుకెళ్తామంటే ఆ ఎలక్ట్రీషియన్ దాన్ని బాగు చేయగలడని. మరి మనిషిని బాగు చేసేది ఎవరు? మనిషిని ఎవరు తయారు చేశారు? మనిషిని ఎవరు సృష్టించారని అంటే సర్వోన్నతుడైన దేవుడే ఈ మనిషిని సృష్టించాడండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించెను. అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు సృజించాడు. ఒక బైక్ చెడిపోతే బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు, ఒక ఎలక్ట్రికల్ వస్తువు చెడిపోయేటప్పుడు ఎలక్ట్రీషియన్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు, ఒక మనిషి చెడిపోతే, ఒక మనిషి పాపం చేస్తే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాలని అంటే దేవుని దగ్గరికి చేరుకోవాలనండి. ఆ దేవుడే యేసు ప్రభు. ఆ దేవుడైన యేసు ప్రభు దగ్గరికి మనల్ని అప్పగించుకున్నాం అనుకోండి, మనల్ని బాగు చేయగలడు, మనల్ని సరిదిద్దగలడు, మన తప్పులు చూపించి ఈ తప్పుల నుంచి ఎలా బయటపడాలో చూపించగలడు. ఎందుకంటే ప్రభు అయిన యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏ పాపం చేయకుండా తన జీవితంలో బ్రతికాడండి. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి ఏ పాపము, ఏ తప్పిదము, ఏ యొక్క అపరాధము కూడా చేయకుండా ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మనందరి పాపాల నిమిత్తము ఆయన కల్వరిగిరిలో మరణించి ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడండి. మరణాన్ని గెలిచిన ఆ దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయగలడండి. ఎక్కడైతే మనము ఏ శరీరాన్ని అయితే జయించలేకపోతున్నామో, దేన్నైతే మనము అధిగమించలేకపోతున్నామో, ఏ బలహీనత అయితే మనకుందో ఆ బలహీనతలన్నింటినీ కూడా అధిగమించగలిగే శక్తిని దేవుడు మనకి ఇస్తాడనండి.